మాటల ఆదివారం అనగానే చిన్ననాటి ఇందాక నేను చెప్పినట్లుగా సంతోషకరమైన ఒక సంభవాలే గుర్తొస్తాయి. ఎందుకనంటే ఆ ఈత కొమ్మలకు ఆ ఈత యొక్క వాటికి పువ్వులు పెట్టి అలంకరించి దేవునికి ఇప్పుడు మనం చదవబడిన లేఖనం భాగంలో చెప్పబడినట్లుగా దావీదు కుమారునికి జయము, హోసన్నా జయము, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక అని రోడ్ల మీద ప్రభువుని గూర్చి ఒక సాక్షార్థముగా దేవుని మహిమపరుచినట్లుగా ఆ కార్యక్రమంలో పాల్గొనేవాళ్ళు. అయితే నేటి దినాన ఈ ఒక్క మట్టల ఆదివారం అని మనం సంతోషిస్తున్న ఈ క్రమంలో అసలు దేవుని యొక్క ఆలోచన ఏమై ఉన్నది అనే దాని గురించి మనము ఒకసారి లేఖనములో నుండి చూద్దాం. ఈ చదవబడిన భాగంలో ప్రభువు వారు 21వ అధ్యాయము మొదటి వచనంలో ఏమని ఉంటుందంటే, ఒక కట్టబడి ఉన్న గాడిద గురించి ఆయన మాట్లాడడానికి ముందుగా ఆయన ఏమంటున్నారంటే తన శిష్యుల్లో ఇద్దరిని చూచి అన్నని వ్రాయబడి ఉందా లేదండి? అక్కడ చూడండి, అక్కడ యేసు తన శిష్యుల్లో ఇద్దరిని చూచి మీ ఎదుటినున్న గ్రామమునకు వెలుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న యొక్క గాడిదయు దానితో ఉన్న యొక్క గాడిద పిల్లయు మీకు కనబడును, వాటిని విప్పి నా యొద్దకు తోలుకుని రండి. ఎవడైనను మీతో ఏమైనను అని ఎల్లా అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలను. వెంటనే అతడు వాటిని తోలుపెట్టినని చెప్పి వారిని పంపెను. ఇది ఈ యొక్క విషయం దగ్గరకు వచ్చేటప్పటికి నేను చాలా సందర్భాలు చాలా సంవత్సరాలుగా నేను జ్ఞాపకం చేసుకున్న మాట ఏంటంటే, ప్రభు యొక్క మాటలో ఉన్న శక్తి, ప్రభు యొక్క మాటకు విధేయులైన వారి యొక్క బ్రతుకుల్లో జరిగిన కార్యం ఏంటి? ఆయన ఎదురుగా ఉన్న గ్రామంలోనికి పంపించడానికి ఆయన ఇష్టపడుతూ ఎవరు పడితే వాళ్ళు వెళ్ళలేదు. నేను వెళ్తాను నన్ను అనలే. ప్రభువు ఎంపిక చేసిన ఇద్దరు దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించి దేవుని యొక్క మాటను పట్టుకొని వారికి ఒక ఆలోచన లేకపోతే ఒక ఆజ్ఞ లేదా ఒక మాట చెప్తున్నాడు. ఏమనంటే, మీరు ఎదురుగా ఉన్న గ్రామంలోకి వెళ్ళండి, అక్కడ మీకు కష్టపడి ఉన్న గాడిద పిల్ల కనబడుతుంది, దాన్ని తోలుకుని రండి. అయితే నేను ఒక మాట మీకు చెప్తున్నాను ఏంటనంటే, అప్పుడు మీకు ఇది విప్పుతున్న సమయంలో ఎవడైనను ఏమైనను అడిగిన ఎల్లా ఏమి చెప్పమన్నాడు దేవుడు? ఇది ప్రభువు నాకు కావలసి ఉన్నది. అయితే అక్కడ కూడా ప్రభు ఏమని చెప్పాడు? వెంటనే వాడు మీకు ఇచ్చేస్తాడు. ఏమిస్తాడు? తీసుకెళ్ళు అన్నాడు. అది జరిగింది అని లేఖనంలో రాయబడింది. ఈ రోజున చాలా లేఖన ఆధారాలు మనకు ఉన్నాయి. దాని గురించి కొన్ని ఆ యొక్క సందర్భాన్ని గురించి దేవుడు రాసుకుంటూ వస్తూ అక్కడ అడిగినట్లుగా అక్కడ అడిగిన తర్వాత జరిగినట్లుగా మాట అంతా వ్రాయబడి ఉంది. నాకు దేవుని యొక్క ఆలోచన ఎలా వచ్చిందనంటే, ఈ యొక్క గాడిద అక్కడ ఉన్న ఎవరిదో, అది ఎవరి సొంతమో, కానీ అది ప్రభువుకు కావలసి ఉన్నది అని చెప్పిన దేవుడు దానికన్నా ముందుగానే సిద్ధపరిచి ఉంచాడు అని నాకు అర్థమైంది. రెండవది, ఈ యొక్క కార్యము జరగడానికి అంటే సజావుగా, ఒరే ఇది దొంగలు పట్టుకెళ్ళిపోతున్నారా అని ఎవరైనా మన ఇంట్లోనికి వచ్చి ఒక వస్తువు తీసుకెళ్తున్నారు అనుకోండి, మనం ఏమంటున్నాం? అడగాల్సిన అవసరం లేదా అని అడుగుతాం. రెండవది, వాడు ఒకవేళ సరైన వాడు కాకపోతే వాడిని మనం 2 పట్టుకొని ఉతకడానికి కూడా అవకాశం ఉంటుంది. కానీ ప్రభు అంటున్నాడు, ఇదిగో ఇద్దరు రండి. ఎంతమంది ఉన్నారు అక్కడ? యేసు ప్రభుకి ఎంతమంది శిష్యులండి? 12 మంది, అంతేనా? అమ్మా, యేసు ప్రభుకి బోల్డ్ మంది శిష్యులు ఉన్నారు. మనకు తెలిసిన శిష్యులు ప్రముఖులు 12 మంది. అయితే ఈ 12 మందిలో అంటే ఆయన ఆంతరంగిక శిష్యుల్లో ఒక ఇద్దరిని పిలిచాడు. మరి ఎవరిని పిలిచాడో మనకు తెలియదు, పేర్లు రాయబడలే, కానీ పిలవడం జరిగింది. పిలిచిన వారిని పంపడం జరిగింది, పంపిన వారికి చెప్పడం జరిగింది. పొందుకున్న వారు తూచా తప్పకుండా చేయటం జరిగింది. హల్లెలూయా. ఈ మట్టల ఆదివారం యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలుసా? నువ్వు పంపబడిన వారు వెళ్ళి వారు యేసు ప్రభు వారితో చెప్పినట్లుగా
చేసుకొని దేవుని యొక్క మాటకు ఒకటి కలపకుండా ఒకటి తీసివేయకుండా చేసిన ఆ పనికి ప్రతిఫలమే ఆ యొక్క గొప్ప కార్యం. హల్లెలూయా. దీని గురించి గాడిద కట్టబడ్డం, లేకపోతే గొలుసులు అనగానే ఈ పాప బంధకాలు, రకరకాల సారూప్యతలు, రకరకాల ఆలోచనలు అన్నీ ఉన్నాయి. కానీ నేను తీసుకుంటున్న ఒక కోణం ఏమిటో తెలుసా? దేవుని మాటకు విధేయులవటం. మొట్టమొదటిగా దేవుడు ఏమి చెప్తున్నాడో అది వినటం మనం నేర్చుకోగలగాలి. శిష్యులుగా మనము ఉన్నామని సంతోషపడటం అనేది ఒక ఎత్తు అయితే, శిష్యుడు దేవుని యొక్క అంటే మన ప్రభువు ఏమి చెప్తున్నాడో అది వినాలి. మొట్టమొదటిగా ఎవరిని పిలుస్తున్నాడో వారు అంగీకరించాలి. ఉదాహరణకి దేవుని యొక్క చిత్తము, ఈ యొక్క పని కొరకు మీరు నియమించబడ్డారు అనని ఆలోచన అయితే, బాబు రామ్మ, లక్ష్మమ్మ, ఇగో శ్యామలమ్మ, మీ ఇద్దరు రండి అని నేను యేసుప్రభు స్థానంలో ఉన్నాను పిలిచాను అనుకోండి. మేము రాము, నేనెందుకు రావాలి? ఇంకెవరు లేరా? ప్రశాంతమ్మ ఉంది, అదిగో సునీతమ్మ ఉంది, వాళ్ళని పిలవచ్చు కదా, మేమే దొరికామా అనే అవకాశం ఉందా లేదా? ఉంది కదా. ఇక్కడ మొట్టమొదటిగా ఏం జరిగింది? ఇద్దరిని పిలిచినప్పుడు వారు ప్రభువుకు లోబడ్డారు. పిలుపుకు లోబడిన వ్యక్తుల్లో పిలుపు ఎవరైతే పిలిచారో ఆ ప్రభు యొక్క మాట వినడానికి వారు హృదయాలు సిద్ధపరుచుకున్నారు. ఏమని? ఇదిగో ఎదుటనున్న గ్రామము నాకు, పంపబడిన గ్రామము కూడా తెలియబడాలి. పిలిచారు మమ్మల్ని అని చెప్పి సంతోషం మేము వెళ్తామని చెప్పి ఒక ఊరు వెళ్ళమంటే ఒక ఊరు వెళ్ళలేదు. ఏమండి అనుకోవచ్చు, ఎలా అనుకుంటారండి? ఒక ఊరికి ఒక ఊరు వెళ్ళిపోతారేంటి? వెళ్ళిన వాళ్ళు లేరా? మన భక్తులు, యోనా భక్తుడు ఉన్నాడు. ఆ భక్తుడు ఏ మామూలు భక్తుడు కాదు. అయ్యా నువ్వు చక్కని దేవుడు, మాకు తెలుసు, నువ్వు వాత్సల్యం కలిగిన దేవుడు, అందుకే నేను వెళ్ళిపోతున్నాను తర్షీసు. ఇలాంటి భక్తులు కూడా ఉన్నారని ప్రభు ఏమంటున్నాడంటే ఈ మాటలు చెప్పమంటున్నాడు. ఎందుకు ఈ యొక్క ఆలోచన? ఇద్దరు పిలువబడిన వారు తర్వాత మాట్లాడుతున్న యేసు ప్రభు ఏమంటున్నాడంటే, అరే బాబు నీకు మొత్తం ఇచ్చేస్తాను, నువ్వు తూచా తప్పకుండా అది చేసి వచ్చేస్తే కార్యం జరుగుతుంది. ఎవడైనాను ఏమైనాను అడిగిన ఎడల ఇది ప్రభువు నాకు కావలసి ఉన్నది. అమ్మ గాడిద పిల్ల ఎంత ఉంటుంది మామూలుగా అయితే? స్ఫూరం వద్దు. గొర్రె పిల్ల అయితే, కోడైతే అంటే ఎంతో కొంత విలువ ఉంది. ఆ విలువ వాటిని ఎవడైనా ఇచ్చేస్తాడా? తోలుకెళ్ళిపోని చెప్పేస్తాడు సింపుల్గా? లేదండి. విడుదల కార్యము ఆల్రెడీ ప్రభువు చేస్తున్నాడు. మనం అందరం యేసు ప్రభు యొక్క సిలువను గురించి మాట్లాడతాం కదా. సిలువను గురించి మనం ఏమని చెప్తాము? ఆయన మన పాపముల కోసమే ఈ లోకానికి వచ్చాడు. మరి ఆయన సిలువ మీద కార్చిన రక్తము కన్నా ముందుగానే పాపమును క్షమించాడా దేవుడు? పాపమును క్షమించాడా? ఎలా క్షమించాడు? మరి రక్తం కార్చబడలేదు కదా ఇంకా. అందుకే ప్రభు అక్కడ ఏమని చెప్పాడు? మనుష్య కుమారుడికి భూమి మీద పాపములను క్షమించుటకు అధికారము కలదు. సంపూర్ణ మానవ ఆ యొక్క పాప శిక్షను భరించడానికి వేసిన ఆ యొక్క శిక్షను ఆయన ఆ తరువాత భరిస్తూ ఉన్నాడు. కానీ మొట్టమొదటిగా ఆయన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరి యొక్క పాపమును క్షమించడానికి ఆయన ఇష్టపడ్డాడు. హల్లెలూయా. బాగు చేసే దేవుడు ఆయన దగ్గరికి ఈరోజు యేసుప్రభు అంటే ఎందుకు అందరికీ పడట్లేదంటే, అప్పటి వరకు తాగుబోతుకున్నాడు, అప్పటి వరకు కూడా వ్యభిచారిగా ఉన్నాడు, అప్పటి వరకు కూడా జోదగాడుగా ఉన్నాడు, అప్పటి వరకు కూడా డబ్బులు వ్యయం చేస్తున్నాడు. మారితే ఇప్పుడు కష్టం వచ్చేస్తుంది. యేసుప్రభు అంటే ఎందుకు పడట్లేదండి? యేసుప్రభు ఏంటి? ఈ రోజున చాలామంది ఏంటో తెలుసా, సాంప్రదాయాలకి లేకపోతే సంస్కృతులకి విలువిచ్చిన వారు యేసు ప్రభు గురించి వచ్చేటప్పుడు కొంతమంది అత్యుత్సాహంతో రకరకాల ఆలోచనలు, అవి దైవోపదేశాలుగా, మనుషుల యొక్క ఆలోచనలు దైవోపదేశాలుగా బోధించిన విధం బట్టి కూడా కొంత ప్రాబ్లం వచ్చింది. యేసు ప్రభు ఏమైనా ఇది వద్దు ఇది చెయ్యొద్దు అని అనేది ఏటి గురించి చెప్పాడు మనకి? అవి మనం లేఖన వెలుగుల్లో తెలుసుకోవాలి కదమ్మా. అది తెలుసుకున్నప్పుడే మనము దేవుణ్ణి చక్కగా ఆరాధించే వారంగా ఉన్నాం. దేవుడు ఎందులో సంతోషించాడు? ఒక పాపి
తన యొక్క పాపము నుండి మరలి దేవుణ్ణి ఎరగటం విషయంలో ఆయన సంతోషించాడు. ఒక స్త్రీ ఆ యొక్క బావి దగ్గరికి వచ్చినప్పుడు ఆవిడ్ని కలుసుకున్నప్పుడు ఏమన్నాడు? అయ్యా ఆకలేస్తుందా అని అంటే ఆ శిష్యులు మాట్లాడినప్పుడు ఏమని మాట్లాడతాడు శిష్యులతో? నాకు వేరొక ఆహారం కలదు, అదేంటో తెలుసా, నన్ను పంపిన వాని ఆ యొక్క పనిని తుదముట్టించుటే నాకు ఆహారము అని అన్నాడు. నిజంగా దేవుని ఎరిగిన వ్యక్తులంగా మనం తెలుసుకోవాల్సిన అంశం ఏమిటో తెలుసా? ఏ కట్లుతో, ఏ యొక్క పాపముతో, ఏ శాపముతో, ఏ యొక్క శ్రమలో వారు కష్టపడుతూ ఉన్నారో, ఇబ్బంది పడుతూ ఉన్నారో, కట్టబడి ఉన్నారో, వాటి నుంచి విడిపించబడటం అనేది, వాటి నుంచి తప్పించబడి ప్రభువుని ఎరగటం అనేది, ప్రభువుని అంగీకరించటం అనేది, అది జరిగితేనే దేవుని యొక్క కార్యం. హల్లెలూయా. సత్యదేవుడివైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటే నిత్యజీవం. ద మిషన్ చాలా ఈజీగా ఉంది, చాలా ఈజీగా ఉంది. అయితే దీన్ని మనం చెప్పేవారు సరిగా చెప్పడం మానేశారు. యేసుని గురించి చెప్పేవారు, యేసు ప్రభుని గురించి మాట్లాడటం ప్రారంభించేవారు ఒక మాట తీసేయటం కానీ ఒక మాట కలపటం కానీ చేస్తా ఉన్నారు. ఎందుకు? దేవుడు మనకు కూడా జ్ఞానం ఇచ్చాడు కదా అని చెప్పి. కానీ ఇక్కడ యేసు ప్రభు అదేమనలేదు, నేనేం చెప్పానో అది చేసుకుని రండి. ఒక గాడిద పిల్ల ఆ రెండు విప్పబడాలనంటే ఒకటే చెప్పుడు, ఎవడైనాను ఏమైనా అడిగిన ఎట్లా, ఇది ప్రభువునకు కావలసినది. ద వెరీ సింపుల్ అండి. అసలు నిజానికి హృదయం అన్నిటికంటే మోసకరమైంది కదా. మన హృదయం ఏం చెప్తుందో తెలుసా? ఏముందిలే, మనం ఒక మాట ఎక్కువ తక్కువ చెప్తే ఏమవుతుంది అని అనుకుంటాం. మీకు మాట చెప్తున్నాను. అందుకే ప్రభువు నీ జీవితంలో కార్యం చేయాలన్నా, లేకపోతే నా జీవితంలో కార్యం చేయాలన్నా, నిన్ను దేవుడు ఏ పని కొరకైతే నియమించాడో దాన్ని గుర్తెరిగి ప్రభువు చెప్పిన మాటకు నువ్వు లోబడి అది నువ్వు విధేయత చూపిస్తే నీ యొక్క కార్యం సంపూర్తి అయిపోయినట్లే, దేవుని నువ్వు మహిమపరిచినట్లే, దేవుని యొక్క కార్యము నువ్వు చేసినట్లే. చాలా విషయాలు ఇందులో దాచబడి ఉన్నాయి. ఇది ఒక కోణం అయితే మత్తయి భక్తుడు ఒకటి రాశాడు, మార్కు భక్తుడు ఒకటి రాశాడు, లూకా భక్తుడు ఒకటి రాశాడు, యోహాను భక్తుడు ఈ అంశాల గురించి రాసుకుని వచ్చారు. ఒకరు ఒక్కొక్క దాని గురించి ఎలివేట్ చేసుకుంటూ రాసుకుని వచ్చారు. ఇక్కడ ఈ యొక్క మత్తయి భక్తుడు దేని గురించి ఎక్కువ ఫోకస్ పెట్టాడంటే విధేయత అంశము మీద. వారు చూపిన విధేయత అది చాలా ముఖ్యమైనది. నీ విడుదల కానీ ఎదుటోళ్ళ విడుదల కానీ ఎక్కడ ఉందంటే ప్రభువు చెప్పిన మాట మీద దాచబడి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకో మాట ఏంటంటే ఈ యొక్క పరిస్థితి కూడా లేఖనాన్ని ప్రభువు దాన్ని నెరవేర్చడానికి, ఇందాకే చదవబడింది కదా జకర్యా గ్రంథం 9:9 ప్రకారము, ఇదిగో నీ యొక్క రాజు ఈ యొక్క గాడిద పిల్ల మీద వస్తూ ఉన్నాడు, ఆయన నీతిపరుడు, రక్షణ యేసుప్రభుని గూర్చిన మాటలు ఇందాక చెప్పింది. ఒకటి ఏంటి? ఆయన నీతిని తెలుసుకోవాలి, ఆయన రక్షణను తెలుసుకోవాలి, ఆయన ఒక్క నిజం. కానీ ఇదంతా దేని కొరకు? లేఖనములో ఆల్రెడీ ప్రవక్తల నోట దేవుడు పలికించిన ప్రతి మాట ఆయన సమయములో, ఆయన యొక్క చిత్తములో వాటన్నిటిని నెరవేర్చుతుంటూ వచ్చాడు. ఈ 40 దినాలు మనం దేని కొరకు పాటిస్తున్నాము అన్నది మనం ఆలోచన చేస్తే ప్రజల కోసమో లేదా వేరే వాళ్ళ కోసమో కాదండి, మన వ్యక్తిగత శుద్ధీకరణ కోసం, దేవునితో మనం ఆ యొక్క సహానుభవంలోనికి వెళ్ళటానికి, దేవుని యొక్క వాక్యముతో మమేకం అవటానికి, దేవునితో సహవాసం చేయడానికి ఈ 40 దినాలు మనల్ని మనం ఉపయోగించుకుంటే మంచుకుంటే తప్ప ఇదిగో వారి కోసమో లేదా ప్రజల కోసమో లేదా మెప్పుకొందు కోసమో నీవు ఒక డ్రెస్ వేసుకోవాలని ప్రత్యేకంగా కనబడాలని నువ్వు కోరుకుంటే వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మనము ఈ యొక్క పోటీతత్వ భక్తి వలన ఇదేది ఒరగదు. కానీ నీవు దేవుని యొక్క మాట చొప్పున నువ్వు విని దాని ప్రకారం చేయటం ప్రారంభిస్తే దేవుని కార్యం జరిగిపోద్ది. అన్నిటికీ మించి ప్రభువు యొక్క మాట వినుటిలో నువ్వు శ్రద్ధ చూపించే వ్యక్తిగా ఉండాలి. కొన్ని సందర్భాల్లో ప్రభువు వద్దంటాడు, నువ్వు వెళ్ళొద్దు అని అంటే నువ్వు వెళ్ళకూడదు ఆ యొక్క ప్లేస్కి. నువ్వు వెళ్ళమన్నప్పుడు నువ్వు వెళ్ళాలి ఆ ప్లేస్కి. అప్పుడు దేవుని కార్యం జరుగుతుంది, దేవుని మహిమపరచబడతాడు, దేవుడు గణపరచబడతాడు. అక్కడ ఉన్న కార్యము అది దేవుని మహిమార్థమే జరుగుతుంది.
దేవుడు ఎందుకు ఆయన గాడిద పిల్ల విషయంలో అంత పర్టికులర్గా ఉన్నాడంటే లేఖనము నెరవేరాలి. ఆ లేఖనం నెరవేరడానికి ఆయన ఒక రూట్ మ్యాప్ ఇచ్చేశాడు. నీ జీవితంలో కూడా దేవుడు ఆ యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి నీకంటూ ఒక రూట్ మ్యాప్ ఇస్తూనే ఉంటాడు. దాన్ని నువ్వు జాగ్రత్తగా కనుగోవాలి. హల్లెలూయా. నువ్వు నిజంగా శిష్యురాలు అయితే నువ్వు చేయాల్సింది ఏంటి తెలుసా? ప్రభు యొక్క స్వరానికి నీ చెవి ఇవ్వాలి. హల్లెలూయా. ఆయన చేయమన్న పనిని నీవు చేయాలి. రెండవది, అక్కడికి వెళ్తున్నప్పుడు ఇంకొకటి ఏంటంటే ఆ శిష్యులు 6వ వచనంలో ఉంటుంది, వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి అని ఉంటుంది. ఆజ్ఞాపించిన ప్రకారం ఇంకొద్దిగా ఆ యొక్క మామూలు ఇంకా వేరే దగ్గర ఏమని ఉంటుందంటే కాన్వర్సేషన్ చూపిస్తాడు, కాన్వర్సేషన్ మాట్లాడినట్లు చూపిస్తాడు. ఇంకా అంతేకాకుండా ఇక్కడ 2 రకాలైన వ్యక్తులను చూపిస్తున్నాడు. చూడండి, తమ బట్టలు వేయగా ఎవరి మీద వేశారంటే గాడిద దాని పిల్లలను తోలుకుని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండును. జన సమూహములలోనూ అనేకులు తమ బట్టలను దారి పొడుగున పరిచిరి, కొందరు చెట్లు కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. ఇక్కడ వారి వారి విశ్వాసాన్ని, వారి వారి భక్తిని, వారి వారి ఆ యొక్క విధేయతను దేవునికి చూపించుకున్నారు. ఈ యొక్క మట్లాదివారంలో ఒక్కొక్కరి పాత్ర ఒక్కొక్కటిగా దేవుడు నిరూపిస్తూ ఉన్నాడు. శిష్యులైతే ఆ పని చేశారు. జనసమూహములు అయితే ఏం చేస్తున్నారంటే ఆ రాజుగా రాబోతున్న దేవుణ్ణి, ఆ రాజుగా రాబోతున్న వ్యక్తిని వారు ఎలా ఎదుర్కొన్నారంటే వస్త్రములు కలిగిన వారు ఆ వస్త్రాలు నేల మీద వేయటం ప్రారంభించారు. ఒకవేళ ఆ ప్రొవిజన్ లేనివారు, అంటే అది కూడా లేనివారు, అక్కడున్న ఆ యొక్క చెట్లు కొమ్మలు ఎక్కడ ఏవైతే ఉన్నాయో వాటిని నరికి, నిజంగా వారి వారి స్థితిని బట్టి దేవుణ్ణి ఘనపరచడం ప్రారంభించారు. హల్లెలూయా. ఈ చెట్టు కొమ్మలు అనగానే మీకేమైనా ఎక్కడైనా వస్తుందా చిన్నది ఆలోచన? ఆదామా నువ్వు ఎక్కడా అని అనగానే అయ్యా నీ స్వరం విన్నప్పుడు నేను దిగంబరగా ఉన్నాను కనుక ఈ చెట్లు వెనకాల కచ్చడాలు. నీకు అర్థమవుతుంది అంటే వారి హృదయాన్ని, అక్కడ వారు చుట్టుకున్నది, వారి యొక్క పరిస్థితి ఏదైతే ఒరిజినాలిటీ ఉందో దానిని ప్రభు యొక్క వస్తున్న దాని దగ్గర వాళ్ళు పరవటం ప్రారంభించారు. ఒకరు వస్త్రములు కప్పుకున్నారు. ఆ వస్త్రాలు ఒక్కొక్కరు వాళ్ళ దగ్గర ఒకవేళ సంపాదించుకుంటే అయ్యా ఇదిగో ఇది నీ వల్లే, ఇది నీ కొరకే మేము ఈ వాటిని పరుస్తున్నామని అంటే, ఇంకొంతమంది అయ్యా మా దగ్గర ఇవి తప్ప ఇంకేం లేదు. వారి యొక్క నిస్సహాయ స్థితి అని అలా ఒక రకంగా చెప్పాలంటే, మా దగ్గర నేను ఘనపరచడానికి మా దగ్గర వస్త్రాలు కూడా లేవయ్యా, కానీ ఇదిగో ఆశ ఉంది, ఆసక్తి ఉంది, నేను ఘనపరచాలనే ఒక ఆలోచన ఉంది, అందుకనే మాకు ఉన్న దానిలోనే ఇదిగో ఈ యొక్క చెట్లు మేము నరికి వేస్తున్నాం. చూడండి, ఈ మట్లాదివారంలో ఒక ప్రాముఖ్యత ఏంటంటే ఒకడు దేవుని చెప్పిన ప్రకారము చేస్తే ఇంకొకరు వారి శక్తి కొలది దేవుని ఆరాధించేవారుగా ఉన్నారు. హల్లెలూయా. నువ్వు దేవుని ఆరాధించేవారుగా ఉండాలి. ఒకవేళ నువ్వు శిష్యుడు అయితే నీకు అప్పగించబడిన పని వేరేది ఒకటి ఉండి ఉండొచ్చు, దాన్ని శ్రద్ధగా విని చేయి. లేదా నువ్వు జనసమూహంలో ఒకరుగా నువ్వు ఉన్నట్లయితే నీ శక్తి కొలది నువ్వు ప్రభువుని ఆరాధన చేయటానికి ఇష్టపడు. హల్లెలూయా. వారికున్న దానిలో నుండే వారికున్న ఈ శిష్యులు ఏం చేశారు? మిగతా వాళ్ళు వారికున్న బట్టలు విప్పి గాడిద మీద వేశారు. ఇద్దరూ దేవుని పని చేశారు. మిగతా వాళ్ళు ఏం చేశారు? మిగతా వాళ్ళు వారికున్న బట్టలు ఆ గాడిద మీద పరిచారు. ఇంకొంతమంది ఏం చేశారు? దేవుని యొక్క పనిని అక్కడ చేయటం ప్రారంభించారు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించండి, ఈ మట్టల ఆదివారం దేవుని యొక్క సముఖంలో మనకి దేవుడు నేర్పిస్తున్న ఒక విషయాలు ఏమిటనంటే, నీ యొక్క సబ్మిషన్ లేదా నీకు నీ దేవునికి కలిగి ఉన్న సంబంధం ఏమై ఉన్నది, నీకు నీ దేవుని పట్ల నువ్వు చూపిస్తున్న ఆ ప్రణాళికలు నువ్వు ఏమై భాగమై ఉన్నావో, నెరవేరుస్తున్నావో నువ్వు తెలుసుకోవాల్సిన, నువ్వు పరిశీలన చేసుకోవాల్సిన అవసరత ఉంది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా,
ప్రభువు నేర్పిస్తున్నాడు. దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయమని కేకలు వేయుచున్నది. జనాలు వాళ్ళు ఖాళీగా లేరండి. ఏమంటున్నారంటే ఈ పనులు చేస్తూనే వాడు హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుని ఘనపరుస్తూ, దేవుడు ఎవరనేది వారు కేకలు వేస్తూ చెప్తా ఉన్నారు. ఆ కేకలతోని ఆ ప్రాంతం అంతా కూడా మారుమోగిపోయింది. ఏంటో తెలుసా? దావీదు కుమారుడు, దావీదు కుమారునికి జయము. ఈ దావీదు కుమారుడు అనే పదము ఎప్పుడు మనం విన్నాం? లోకాసువార్త 2వ అధ్యాయంలో దావీదు కుమారునిగా పుట్టినవాని అందు కదండి. దేని కొరకు పుట్టాడు ఆయన? ఈ లోక రక్షకుడు, ఈయన నిజమైన రక్షకుడు, ఈయనే దేవుడు, ఈయన నిత్య జీవము, ఈయనే మార్గము, ఈయనే సత్యము, ఈయనే జీవము, ఈయన ద్వారా తప్ప మరి ఎక్కడ కూడా లేదు అనే ఒక సత్యాన్ని వాళ్ళు పలుకుతా ఉన్నారు. ఏమనంటే దావీదు కుమారునికు జయము, హోసన్నా జయము జయము జయము. ఎందుకు? ఆయన వచ్చింది నీ నా అందరి పాపములు, పుట్టబోయేవారు పుట్టినవారు అందరి పాపములను పరిహరించడానికి దిగి వచ్చిన దేవదేవుడు. హల్లెలూయా, మహిమ కలిగిన దేవుడు. ఈయన నీవు వ్యక్తిగతంగా నీవు తెలుసుకోగలగాలి. ఆయన నిన్ను దర్శించే సమయంలో కొన్ని సందర్భాల్లో ఆయన వెదకని వారికి దొరికాడట. నేను వెదకిన వారికి దొరికాను, నేను వెదకిన వారికి అన్నాడు. ఇంకొకటి అంటున్నాడు దగ్గర, యెహోవా దొరుకు కాలం అందే మీరు ఆయన్ని వేడుకొనండి. ఈరోజు ప్రభువు మనం నేర్పిస్తున్నది ఏంటో తెలుసా? దేవునికి నువ్వు ఏ కోణంలో సమీపంగా ఉన్నావు? నువ్వు శిష్యులుగా నువ్వు దగ్గరగా ఉన్నావా? జనసమూహాల్లో దగ్గరగా ఉన్నావా? లేకపోతే దేవుని స్తుతించే వారిలో నువ్వు ఒకరుగా ఉన్నావా? ఏదైనా నీ పాత్ర నువ్వు సరిగా నిర్వర్తించాలి. హల్లెలూయా. నువ్వు దేవుని కనపరుచుకోవాలి. అయ్యా ఇందులో నన్ను ఉంచావు, ఇందులో నేను నిన్ను 100% నువ్వు చెప్పింది నేను చేయగలగాలి. వస్త్రములు ఉన్న వారందరూ కూడా వస్త్రాలు పరిచారు, లేని వారు వారి యొక్క స్థితిని బట్టి దేవుని ఘనపరచడానికి ఇష్టపడ్డారు. నీవు అనుకోవచ్చు నాకేటి లేదే. మీకు మాట చెప్తున్నాను, ఒక తలాంతు ఉన్నాడు ఏమని మాట్లాడాడండి? నిజంగా వాడు అయ్యా ఈ ఒక్క తలాంతుతో నేను ఏమీ చేయలేకపోతున్నాను, నాకు తెలియట్లేదు అనని ఆ బతిమలాడుకుంటూ పోయేదాన్ని వాడి నోటి ఫలాన్ని వాడే అనుభవించాడు. ఈరోజు చాలామంది వారికి వచ్చిన కష్టమో లేకపోతే దేవుణ్ణి ఎరగటం గురించి, ఆ సువార్త వినటం గురించి ముందుకు వచ్చేస్తారు. అవ్వా ఇదిగోమ్మా నీకు ఈ కష్టం, యేసుప్రభు నమ్ముకుంటే ఈ కష్టం తొలగిపోద్దని. కానీ కొంతకాలం అయిన తర్వాత వాళ్ళు ఆ యొక్క శ్రమలో రాగానే నిలిచోడలేని పరిస్థితి. ఎందుకు ఇది అని అంటే సరైన సువార్త వారు వినలేదు. మీకు అర్థమవుతుందా? దేవుని గురించి అసలు ఎందుకు ప్రభు వచ్చాడు అనే విషయాన్ని మనం గుర్తెరగాలి. ఈ యొక్క మహిమగల రాజు దేని కొరకు దిగి వచ్చాడు, ఎందుకు వస్తున్నాడు ఈ యొక్క యెరూషలేమునకు అని అంటే మీకు మాట చెప్తాను. ఆయన వచ్చిన తర్వాత అది ఏం చేశాడో తెలుసా? మందిరాన్ని శుభ్రం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నన్ను ఘనపరుస్తున్నారు, నాకు ఎక్కడే నేను ఉండిపోతాను అనుకోలేదండి. ఆయన యెరూషలేము మందిరంలో ప్రవేశించి ఆయన ఏం చేశాడనంటే అక్కడున్న అమ్మువారందరినీ, వ్యాపారస్తుల్ని ఆయన ఏం చేశాడంటే ఫ్రీ చేశాడు, పంపించాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడనంటే ఒరిగిన దొంగల గుహగా చేసేశారు. నా మందిరము సమస్త జన్ములకు ప్రార్థనా మందిరం. మందిరములో ఏం చేయబడాలో తెలుసా? ప్రార్థన చేయబడాలి. ప్రార్థన ఎప్పుడు నిత్యము ఒక ధూపముగా దేవుని యొక్క సన్నిధానంలో కనబడాలి. దేవుణ్ణి ఆరాధించే ఒక ఆరాధన కనబడాలి. దేవుని మహిమపరిచే వ్యక్తులు కనబడాలి. కానీ చూడండి, ఇప్పుడు చాలామంది అంటున్నారు కదా, నూనె అమ్మబడును, కర్చీఫ్ అమ్మబడును, క్యాలెండర్లు అమ్మబడును. మీకు అర్థమైందా? ఫోటో దిగితే 10,000 ఇవ్వాలి. ఇలాంటివన్నీ ఇదంతా వ్యాపారమే. మీకు చెప్తున్నాను, మీరు ఉచితంగా పొందుకున్నారు, మీరు ఉచితంగా ఇవ్వండి అని చెప్పాడు దేవుడు. అంతే కదమ్మా. ఈ కానుక అనేది దేవునికి సమర్పించే విషయంలో అది మీ వ్యక్తిగత మీ యొక్క పరిస్థితులను బట్టి దేవునికి ఇవ్వటం ఉంటుంది. ఎవడో కూడా డిమాండ్ చేయడానికి లేదు. అది వాక్యానుసారం కాదు. మీ వల్ల చెప్తున్నాను. ప్రభువుకి నిజంగా మీరు ఆ కృతజ్ఞత కలిగిన వారైతే
ప్రభు మీకు ఇచ్చిన కొలది మీరు దేవునికి ఇస్తారు, అది వేరే సంగతి. కానీ దీనికోసమే బోధ ఎక్కువైపోయింది ఇప్పుడు సంఘాల్లో. ఏమవుతుంది ఇది? ఇప్పుడు అది దొంగల గుహగా చేయలేదా? ఈ మట్లాది వారం ఏమిటో తెలుసా? మనల్ని మనం ప్రక్షాళన చేసుకోవాలి, మనల్ని మనం కడుక్కోవాలి, మనల్ని మనం దేవునికి ఇష్టమైన వ్యక్తులుగా మారడానికి ప్రభువా నన్ను ఇంకేమైనా కడుగు అనే కోణంలో కూడా ఈరోజు ఈ మట్లాది వారపు దినాన వాక్యం అంతా మాట్లాడుతూ ఉంది. ప్రభు వచ్చి దాన్ని శుభ్రం చేసేంత వరకు, ప్రభు వచ్చి గద్దించేంత వరకు, ప్రభు వచ్చి మనల్ని ఏంటది తోలనాడే వరకు మనం ఉండకూడదు. ప్రభువా ఏ దినాల్లో ఉంది. కొన్ని సందర్భాల్లో మనలో అసూయ ఉండొచ్చు, కొన్ని సందర్భాల్లో ఈర్ష్య ఉండొచ్చు, కొన్ని సందర్భాల్లో ఇంకొక మాట విననితనం ఉండొచ్చు, ఇంకొక సందర్భాల్లో మనలో మూఢత్వం ఉండొచ్చు. ఇవే అసలేని దేవునికి ఇష్టం లేని, దేవునికి అయోగ్యమైన ఆ ఇష్టం లేని కార్యాలు. ఇవి కదా మనం కడుక్కోవలసినవి. ఇవి కదా ప్రభు దగ్గర సన్నిధానంలో ప్రభా ఇందులో నుంచి నేను బయటికి రాలేకపోతున్నానంటే ప్రభు నీకు సహాయం చేస్తాడు కదా. భక్తి అంటే ఏంటో తెలుసా? నీ నిజమైన భక్తి ఏంటో తెలుసా? నువ్వు తెల్ల చీర కట్టుకోనో లేదా తెల్ల డ్రెస్ వేసుకోనో బైబిల్ పట్టుకొని అబ్బా అయ్యాక నూనె అంటమన్నాడు కాబట్టి నూనె చక్కగా రాసుకొని ఎవరికి ఇద్దరు భార్యాభర్తల మధ్య తగువులు పెట్టియడం, అక్క చెల్లెల మధ్య తగువు పెట్టియడం, తల్లికిన్ను కూతురికి తగువు పెట్టియడం, లేదా ఎదుటోళ్ళు దీవించబడితే వారవలేనితనం, రకరకాల ఈ యొక్క దేవునికి అయిష్టమైన పనులన్నీ నువ్వు చేసి నువ్వు పైకి భక్తి కలగా ఉంటే ఆ భక్తిని దేవుడు హర్షిస్తాడా? లేదు కదా. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక లోపం ఉంటుంది. అందుకే దేవుడు అంటాడు ఒక దగ్గర, దేవదూతల్లో సైతం లోపం కనుగొనుచున్నాడు అని ఉంది. దేవుని యొక్క లేఖనం సెలవుస్తుంది. లోపం లేనివారు అంటే ఎవరు లేరమ్మా. ప్రతి ఒక్కడు బలహీనుడే. కానీ ఆ బలహీనతను బట్టి ప్రభు యొద్దకు వచ్చి ప్రభు నేను ఈ విషయంలో బలహీనంగా ఉన్నాను, నన్ను బలపరచుము అని అడగాలి. ఈ మట్లాదివారము వాక్యం మనకి ఏమని సెలవిస్తుందంటే, నన్ను శుద్ధీకరించి ప్రభువా, నన్ను శుభ్రపరచు ప్రభువా, నాలో ప్రభా ఇది ప్రార్థనా మందిరముగా మార్చబడాలి, నేను ఒక ప్రార్థనా కర్మాగారంగా దేవునికి సన్నిధానంలో నేను ప్రభా నేను కనబడాలి, నిత్యము ప్రార్థన చేయుచుండాలి, విసుగుగా ప్రార్థన చేయుచుండాలి. ఇంకెంతకాలం అనేది కాకుండా ప్రభువా నీవు జవాబిచ్చేంత వరకు, నీవు నన్ను దర్శించేంత వరకు, నీవు నా మనవి ఆలకించేంత వరకు, నువ్వు ప్రత్యక్షమయ్యే వరకు నేను నీ పాదాలు పట్టుకొని వేడువను. హల్లెలూయా. ఇది కదా ప్రభువు కోరుకుంటున్న ఒక ప్రక్షాళన, ఇది కదా ప్రభువు కోరుకుంటున్న ఒక విధానము. మనం ఇవన్నీ వదిలేస్తాం. అబ్బా ఎంత బాగా కదండి, 500 మంది దారి తీసాం, 500 మంది మేము ఇప్పుడు మట్టలు పట్టుకొని ఎంత బాగా చెప్పుకొని వీటిల్లో మనం సంతోషిస్తూ ఉన్నాం. పైకి కనబడిన విషయాల్లో మనం సంతోషిస్తూ ఉన్నాం. అవి మంచివే, అవి కనబడాలి. దానికి మించి ప్రభువు చెప్పింది చేసేటట్టుగా నీ హృదయాన్ని ప్రభు సన్నిధానం నిత్యము కనబడేటట్టుగా ఒక ప్రార్థన పీఠాన్ని నువ్వు దేవుని యొక్క సముఖంలో సిద్ధపరుచుకోగలిగితే ఆయన అంటున్నాడు ఘనపరుస్తానని అంటున్నాడు. హల్లెలూయా. యోహాను సువార్త 12వ అధ్యాయం తీయండి. ఆయన అంటున్నాడు ఒక మాట మీకు చూపిస్తాను. యోహాను సువార్త 12వ అధ్యాయము 26వ వచనం చదవండి. ఒకడు నన్ను సేవించిన యెడల నన్ను వెంబడింపవలను, అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించిన యెడల నా తండ్రి అతనిని ఘనపరచును. ఇప్పుడు దేవుడు దాన్ని నేను చెప్పలే ప్రభువు మాటలు మాట్లాడుతున్నాడు. నువ్వు నిజంగా నువ్వు సేవించాలనంటే ఏమంటున్నాడంటే ఆయన నువ్వు వెంబడించాలి. ప్రభు అయ్యా నువ్వు ఏం చెప్తే నేను చేస్తానని. కొన్ని సందర్భాల్లో ప్రభువు మనకి నచ్చని వాటిని, అందుకనే ఎవరు కూడా ఇది ఇలా ఉండాలి అని డిజైన్ చేసుకోవద్దు. ఒకవేళ నచ్చని ప్లేస్కి వెళ్తా,
అందుకే పేతురుకు కూడా ఏమంటాడు తెలిసే, అరే బాబు, నీ నచ్చని చోటికి నిన్ను ఒకడు మోసుకుని వెళ్ళిపోతాడు. అందుకే నాకు ఇదే ఇష్టం అండి అని నువ్వు నోరు జారావా, ప్రభు నీకు ఏదైతే ఇష్టం లేదో అక్కడ ఆ ప్రాంతంలో ఉంచడానికి ఇష్టపడతాడు. ప్రభా, నీ చిత్తము మాత్రమే నా జీవితంలో జరుగునుగాక అని నువ్వు చెప్పగలిగావా, నీ కోసం దాచి నిన్ను ఎక్కడ కంఫర్ట్ జోన్లో దేవుని కొరకు ఉంచాలో ఉంచుతాడు. అందరినీ కూడా హతసాక్షులుగా ఉంచలేదు, అందరినీ కూడా మీరు శ్రమలోనే ఉండాలని అనలేదు. మీరు హెబ్రీ పత్రికలో చదివితే రంపముతో కోయబట్టం విశ్వాసంగా సూచించబడింది, తప్పించబడటానికి కూడా విశ్వాసంగానే సూచించబడింది. హల్లెలూయా. అందులో దేవుడు మనల్ని ఎవరినిగా ఉద్దేశిస్తే ఆ ఉద్దేశాలకు లోబడి మన బ్రతుకును, మన భయభక్తుల్ని, మన యొక్క భక్తి జీవితాన్ని కొనసాగించుకోవడానికి మనము సిద్ధపడాలి. మీకు ఒకవేళ శ్రమలో నుండి వెళ్ళాల్సిన అవసరం వచ్చిందంటే ఆ శ్రమకు తగ్గిన కాపుదల శ్రమలోకి వెళ్ళక ముందే దేవుడు మీకు అనుగ్రహింపచేస్తాడు. మీకు మరలా చెప్పాను, షడ్రకు మేషకు అబేద్నెగో గురించి మీకు చాలా సందర్భాల్లో జ్ఞాపకం చేశాను. షడ్రకు మేషకు అబేద్నెగోని తోసివేసిన వ్యక్తులు కాలిపోయి చనిపోయారు. మరి ఆ ప్రకారం చూస్తే వీళ్ళది అదే శరీరాలు, కానీ ఎందుకు కాల్చబడలేదు, ఎందుకు వాళ్ళు నశించిపోలేదు అని అంటే కాపుదల ముందు నుండే స్టార్ట్ అవుతుంది. నువ్వు దేవుని మాటకు విధేయుడివై నువ్వు దేవుని యొక్క చిత్తానికి లోబడినట్లయితే శ్రమ అనుభవంలో కూడా నీ ప్రభువు నిన్ను కాపాడుతూ శ్రమలో నుండి ఆ జయమును అనుగ్రహింపచేసి ఆయన మహిమార్థమే. ఈ లోకంలో మనం దేని కొరకంటే ఆయన మహిమ కొరకే. హల్లెలూయా. పలానా పని నిమిత్తం కేవలం నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలగజేశాడు. ఇప్పుడు నువ్వు భక్తిహీనుడువా, భక్తిమంతుడువా, భక్తిపరుడువా? ఒక స్త్రీ దేవుని మాట వినింది, దేవుడు ఇతో మాట్లాడుతూ సరైన సంబంధం పెట్టుకుంది, మాట్లాడింది, తన యథార్థ స్థితిని తను చెప్పింది. ఎక్కడ కూడా బొంకలే, లేదా నువ్వు నాకేంటి ఇలా చెప్పావు అనలే. ఎస్, అవును నాయనా, నేను నాతో పాటు చేసిన వాటన్నిటిని చెప్పిన ఇతను ప్రవక్త కాడా అన్నని ప్రకటన చేసింది. ఆ ప్రకటన యథార్థంగా ఉంది కాబట్టే వాళ్ళందరూ కూడా ఇంత గొప్ప మార్పును తెచ్చిన వాళ్ళు ఎవరు? ఈరోజు నాకు జరుగుతుందా? మరి ఎందుకు ఈ యొక్క సువార్తకు ఆటంకం చెప్పండి? ప్రభువు చెప్పమన్న మాట చెప్పేవాళ్ళు వెళ్ళట్లేదు. ఒక మాట చెప్తున్నాను, మన దేవుడు అసలు నిజంగా బైబిల్ చదివితే మన దేవుని యొక్క గొప్ప మహత్యము ఎరిగితే అసలు మన మాట తీరు మారిపోద్ది, మన బ్రతుకు మారిపోద్ది. ఏంటో తెలుసా? అరే బాబు, నేనెందుకు, నా యొక్క బాహువు, నా బలము, నా ఆలోచన ఎందుకు? నా దేవుడు చెప్పమన్నది, నా దేవుడు చేయమన్నది చేసుకుని వెళ్ళిపోతే సముద్రం సైతం అది నిమ్మలమైపోద్ది అని నేను కోణంలోకి రాగలగాలి. హల్లెలూయా. సముద్రం ఎదురొచ్చినప్పుడు ఏమని మాట్లాడాడు మోషే? నువ్వేళ నాకు మొరపెడుతున్నావు, నీ చేతిలో ఉన్నదాన్ని నువ్వు చూపించు అని చెప్పాడు దేవుడు. నీకు అర్థమవుతుందా? ఒక్కోసారి అనిపిస్తుంది నాకు నీళ్ళు అంటే చాలా భయం. ఇప్పటికీ కూడా ఆ నీళ్ళ మీద ప్రయాణం అంటే ఒక రకంగా వణికిపోతాను నేను. అంటే అప్పుడు ఆ రోజులు మనం ఏది వింటామో కొద్దిగా వాటిని బట్టి భయం ఉంటుంది. అలా ఉన్న స్థితిలో నేను అనుకుంటాను, అలాంటి స్థితి ఎవడైనా భయపడతాడు. మోషే కూడా భయపడ్డాడు. కానీ మోషే ఏమన్నాడు తెలుసా? ఇదిగో నీకు ఇది ఇస్తున్నాను, నువ్వు దీన్ని ఇలా ఏమనలే, నీ చేతులు ఏటుందని అడిగాడు. కర్ర ఉంది, ఈ కర్రను లేపి నువ్వు పలుకన్నాడు. దేవుడు మహా అద్భుతాలకి ఆయన వాడేవేటో తెలుసా? చాలా చిన్నవి. అది మనం గుర్తించలేము. ఎందుకో తెలుసా? మన మెదడంతా కూడా ప్రీ ఆక్యుపైడ్ థింగ్స్తో ఉంటాయి. అంటే ముందుగానే మనం డిజైన్ చేసుకుంటాం, ఈ యొక్క దానికి దేవుడు ఎలా చేస్తే బాగుంటుంది కదా, ఇలాగా. ఎందుకు? మన సాక్ష్యాలు అలాగే ఏడ్చాయి. కొన్ని సాక్ష్యాలు ఎలా తెలుసా? మీరు నమ్మరు. కానీ నేను అన్నాను, ఈ సాక్ష్యాల వల్ల యువత చెడిపోద్ది, ఈ సాక్ష్యాల వల్ల ఇంకొకరు లేని విద్యను నేర్చుకుంటారు. చెప్తున్నాను, సాక్ష్యం ఎలా ఉండాలో తెలుసా? మన బ్రతుకుని నేను ఇదిగో దేవునికి వ్యతిరేక్తంగా నేను బ్రతికాను, దేవుడు నాతో మాట్లాడాడు, వీటన్నిటి నుంచి నన్ను దేవుడు విడిపించాడు, ఈరోజు నేను దేవుని కొరకు పరిశుద్ధంగా బ్రతకడానికి ఇష్టపడుతున్నాను. ఇది కదా
విడమర్చి రకరకాలుగా ఈరోజు బోధలు కూడా ఎలా వచ్చో తెలుసా? నైటీల మీద, వేసుకున్న బట్టల మీద, వేసుకున్న వాళ్ళ ఇవి కాదండి. ప్రభు యొక్క గొప్పతనం చెప్పండి. నీ ప్రభు ఎలాంటివాడో చెప్పండి. నీ ప్రభు నిన్ను ఎలా ప్రేమిస్తున్నాడో చెప్పండి. ఆయన వెలుగు నీ మీద ప్రసరింపచేయండి. ఆయన వెలుగై ఉన్నాడు. నీలో ఉన్న చీకటి పారద్రోలే దేవుడు. అందుకే మీకు ఆ మాట కూడా చూపిస్తాను చూడండి. అదే 12వ అధ్యాయంలో ఆయన ఏమంటున్నాడంటే 45 వచనం చదవండి. యోహాను 12:45. యేసుప్రభు ఎందుకు వచ్చాడు? ఇప్పుడు మనలో చీకటి ఉంటుందని సంగతి ఆయనకి తెలుసు. మనం చీకటిలో ఉండకూడదనే ఆయన వెలుగుగా వచ్చాడు. అది చెప్పండి రా బాబు. ఇప్పుడు లైట్ వేయగానే అమ్మ చీకటి ఉంటుంది తల్లి. మరి యేసుప్రభు నీలోకి రాగానే నీలో ఉన్న చీకటి మొత్తం తొలగిపోద్ది. హల్లెలూయా. అంతేకాకుండా ఆయన ఏమన్నాడంటే 36వ వచనంలో ఒక మాట చదవండి దయచేసి. మీరు వెలుగు సంబంధులగినట్లు మీకు వెలుగు ఉండగానే వెలుగునందు విశ్వాసం ఉంచునని వారితో చెప్పాను. అమ్మా, మీరు ఏదైనా ఒక బాటిల్ కొనడానికి వెళ్ళారు. మీరు మొదట ఏటి చూస్తారు? ముందు రేటు చూస్తారు. తర్వాత ఏటి చూస్తారు చెప్పండి? ఇది ఎంతకాలం నుంచి ఎంతకాలం వరకు పనిచేస్తుందని చూస్తారు. అలాగే మనుషులకు కూడా ఒకటి ఉంటుంది. ఆయన దొరుకు కాలం అందే మీరు తొందరపడాలి. ఆయన అన్యాసుడు కాదు. అందరికీ ఆయన గురించి వినిపింపజేస్తాడు. అందరికీ కూడా దేవుని యొక్క వాక్యాన్ని వినిపింపజేస్తాడు. ఇప్పుడు మనము రెస్పాండ్ అయ్యే విధానం వేరుగా ఉండాలి. వెలుగు ఉండగానే చూడండి, మీరు వెలుగు సంబంధులు అగినట్లు కిందన ఏమన్నా చూడండి, ఫుట్ నోట్లో వెలుగు కుమారులు అయినట్లు అని ఉంటుంది చూడండి. లగునట్లు మీరు వెలుగు ఉండగానే వెలుగునందు విశ్వాసం. ఎవరు వెలుగు? వెలుగు ఎక్కడి నుండి వస్తుంది? సూర్యుడు. ఈ సూర్యుడు ఎవరు? చాలామంది బాబు సూర్య నమస్కారం చేయండి అని అడిగారు. వాళ్ళకి తెలియక వాళ్ళ దాని వైపు పెట్టారు. కానీ నీ నిజమైన సూర్యుడు ఎవరో తెలుసా? నీ నీతి సూర్యుడు ఎవరో తెలుసా? నీ యేసు ప్రభువు. హల్లెలూయా. అలాంటి వాళ్ళకి అవును సాత్వికంతోనూ నీ మాట కృపా సహితంతో ఉంటే వాడు హృదయాల్లో గొచ్చపడుతుంది. నీ వెలుగు వారి మీద ప్రసరిస్తుంది. హల్లెలూయా. నీళ్ళు వెలుగుంటే కదా ఎదుటోళ్ళకి నువ్వు దారి చూపించగలిగిన పరిస్థితి. ఈరోజు ఈ మట్లాదివారం దినమున ప్రభు మనల్ని 3 విషయాల్లో ఆయన చూపిస్తూ ఉన్నాడు. నువ్వు శిష్యుడు అయిన స్థానంలో నువ్వు నిలిచి ఉంటే ఆయన చెప్పింది చెప్పినట్లుగా చేసి ఆ పనిని నెరవేర్చడం. లేదు నువ్వు జనసమూహంలో ఉన్న ఒక వ్యక్తికి అయితే ఆయనకి నువ్వు చూపించే ఆ యొక్క యథార్థత లేదంటే ఆ యొక్క విధేయత నీకున్న దానిలో నుండి చూపించడం. 3వది, ఒకవేళ నువ్వు దేవుని మందిరములోని ఒక వ్యక్తిగా నువ్వు ఉండాలి అని అనుకుంటే నీలో ఉన్న వాటిని ప్రక్షాళన చేసి ప్రార్థన మందిరంగా నువ్వు మలచబడటం. ఈరోజు నువ్వేమై ఉన్నావో పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉంటాడు. చాలామంది అనుకుంటారు అయ్యా మా గురించి ప్రార్థన చేయండి, మా గురించి కాదు. వారందరి ప్రార్థన కన్నా నీ విధేయతతో కూడిన దేవుని సన్నిధికి వెళ్ళే నీ ప్రార్థన ఆయనకి ఇష్టం. నీకు వచ్చిరాని మాటలతోనే నీకు ఒక అవసరం ఉంది. నువ్వు ఎలా అడుగుతావు నీ కొడుక్కి లేకపోతే నీ యొక్క బంధువులకి? అంతకన్నా నేను ఎరిగిన దేవునికి నువ్వు ఎలా అడిగినా ఆయన నీకు ఇస్తాడు. అవసరత ఎరిగిన దేవుడు నీ అవసరత తీరుస్తాడు. హల్లెలూయా. నీకు ఎంత కావాలో అంత ఇవ్వగలడమ్మా. నీకు ఏది కావాలో అది ఇవ్వగలడు. కానీ నువ్వు యథార్థ హృదయంతో వెళ్ళాలి. ఇదే దేవుడు ఈరోజు కోరుకుంటున్నాడు. ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఇది వాక్యం. ఆయన పై వేషాన్ని చూడండి. ఎందుకంటే అందరినీ ఆయన రూపంలోనే సృజించుకున్నాడు. అసలు ఈ విషయం మనకు తెలిస్తే మనకు తగువే ఉండదు ఎవరితో. వాడు ఏ మతస్థుడైనా, ఏ కులమైనా, ఏ జాతి అయినా, ఏ రంగు అయినా మనకు అది ఉండదు. ఇది మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, నువ్వు దేవునికి ఈ మట్టలాదివారం నాడు నువ్వు చేయాల్సింది తెలుసా? నీ విధేయత చూపించటమే.
అప్పుడు దేవుని పని జరుగుతుంది, దేవుడు మహిమపరచబడతాడు. అంతేగాని నోటితో మనము పలికినంత మాత్రాన, నోటితో మాత్రం మనము స్తుతి అన్నంత మాత్రాన నువ్వు దేవుని మాట వినకుండా ఉంటే దేవునికి అది నిజమైన ఆరాధన కాదు. నిజమైన ఆరాధన చేసేవాళ్ళు ఈ 3 విభాగాల్లో దేవుడు మనతో మాట్లాడుతున్న వాటిలో మనం సరిపోల్చుకుంటూ సరిచేసుకుంటూ ప్రభువుకి దగ్గర అవుదాం. దేవుడు ఆయన యొక్క చిత్తములో మనం నిలబెట్టి ఆయన మహిమనందుకొనును గాక. ఆమేన్. దయచేసి అందరూ కూడా మోకరించి